సార్ అతను ఎలా ఉన్నా నా భార్యగా నిన్ను చూసుకుంటాను అనే మాట అనలేదు ఏమన్నాడు పుని? సార్. అతను మిక్స్డ్ ఫీలింగ్స్ ఇచ్చేవాడు సార్. ఓకే. కాసేపు ఏమొచ్చి నీ మొహం చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది, నువ్వు ఈ రూమ్లోకి రాకు, నువ్వు ఈ హాల్లో ఉండకు, మా పనోళ్ళ ముందు అరిసేవాడు. ఈరోజు వంటామకి సరే వంటామని మేనేజ్ చేసాడేమో నాకు తెలీదు. 500 పాపం వాళ్ళకి ఏముంటుంది సార్, నాకు ఇష్టమే అవంటే అలా ఏముండదు. ఇంతకుముందు పనోళ్ళు ఉండేవాళ్ళు మా ఇంట్లో, వాళ్ళని పిలిచి అడిగితే తెలిసిద్ది. 10 మంది పనోళ్ళు నాకున్నారని చెప్పుకుంటున్నాడు కదా, ఒక 2 ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగితే నన్ను ఎన్నిసార్లు అరిచేవాడు, నేను ఎన్నిసార్లు బిడ్డకు కనపడకుండా పక్కకి వెళ్ళి ఏడ్చేదాన్ని. ఇప్పుడు తీసుకోలేరు సార్. సార్ ఈరోజు ధర్మ ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడో, ఆ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్ని చూస్తుంటే నాకేం అర్థమవుతుందంటే, ఒక్క మనిషిలో ఒక్క పాయింట్లో రైట్ అయినంత మాత్రాన వేరే వాళ్ళ విషయంలో చేసిన తప్పు రైట్ అయిపోదు. ఓకే. ఇప్పుడు ధర్మ అనే వ్యక్తి సోషల్ సర్వీస్ చేస్తాడు, నేను కాదన్ను. అతను ఇప్పుడు ఉంటున్న అమ్మాయిలతో మంచిగానే ఉంటున్నాడేమో నాకు తెలీదు, నీట్గానే మంచిగానే ప్రేమగానే ఉంటున్నాడేమో. కొన్ని కాల్స్ ఉంటే నాకు అనిపించింది చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడని. అంతవరకు ఓకే. అంత మాత్రాన అతను నా లైఫ్లో రాంగ్ రోల్ ప్లే చేయలేదు అంటం ఈజ్ వేగ్. ధర్మ 100% నా లైఫ్లో బ్యాడ్ రోలే ప్లే చేశాడు. ధర్మ ఇది నీకు కూడా తెలుసు. నువ్వే వచ్చి విల్లా దగ్గర నా దగ్గర నేను ఏడుస్తుంటే నన్ను పట్టుకొని సారీ గౌతు, నేను లైఫ్లో ఎవ్వరికీ అన్యాయం చేయలా, నీకు చేసా, ఇది అబద్ధమా చెప్పు, ఇది అబద్ధమా? నువ్వు వచ్చి ఇలా చెప్పలేదా నాకు? ఈ రోజున మేలిగో ఉన్న పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో కానీ ధర్మ, రేపు నీలాంటి ఇళ్ళల్లో ఉండే ఆడపిల్లలే దీనికి ఇబ్బంది పడతారు.